షడ్గ్రహ కూటమి. ఏమిటి ఈ షడ్గ్రహ కూటమి? ఇప్పుడు అందరి నోట్ల వినిపిస్తున్నది ఇదే మాట. అదేంటో, అది ఏం చేస్తుంది? ఇదేమైనా మనకి వైపరీత్యాలను సృష్టిస్తుందా? అంతులేని భాగ్యాల్ని అనుభవింపజేస్తుందా? ఇలా ఈ 6 గ్రహాల కూటమి నుంచి అందరికీ అంతులేని ఆశలు ఉన్నాయి. అంతులేని భయాలు ఉన్నాయి. అసలు ఏంటి అనేది కూడా చాలామందిని కబలిస్తున్న ప్రశ్న. అయితే నిజానికేంటంటే, ఇది ఈ షడ్గ్రహ కూటమి అనేది మరీ మనమేమి భయపడాల్సినంత ఇది కాదు. లేదు, బాగా ఆనందించేసి చంకలు బాధేసుకోవాల్సినంత విస్తృతమైనది కాదు. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉందో, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఇలా 6 గ్రహాల కూటమే కాకుండా మరి అప్పుడప్పుడు పంచగ్రహాల కూటమి, మరి చతుర్థ గ్రహాల కూటమి మధ్య మధ్యలో మనకి వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఈ 6 గ్రహాల కూటమి అనేది ఏ రకమైన ఫలితాలను ఇవ్వబోతోంది అనేది. అయితే ఈ 6 గ్రహాల కూటమి అనేది మనకి శని ఎప్పుడైతే కుంభం నుంచి మీనానికి ప్రవేశిస్తాడో అది సుమారుగా మార్చి 29 రాత్రి 9 గంటలకు అటు ఇటుగా ఉంటుంది. అయితే ఈ పూర్వ గణిత సిద్ధాంతులు గానీ, లేదా వేరే వేరే మనకి అయనాంశం తీసుకొని గణించే పంచాంగకర్తలు గానీ, వాళ్ళకి కొంతగా ముందుగానే రావటం అనేది, అంటే 29 గంటల ముందుగా వచ్చిందనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా మనకి ఒకరోజు అటు ఇటు అయినప్పటికీ కూడా ఇది మన యొక్క దృక్సిద్ధాంతం ప్రకారం అయితే మాత్రం మార్చి 29 రాత్రి 9కి అటు ఇటుగా, మర్నాడు ఉగాది రోజు మధ్యాహ్నం 4:55 కొద్దిగా అటు ఇటుగా ఈ 6 గ్రహాల కూటమి ఏర్పడటం అనేది ఉంటుంది. అయితే ఈ 4:55 తర్వాత మనకి ఈ చంద్రుడు మేషంలోకి ప్రవేశించాక అప్పటికి కూడా ఇంకా 5 గ్రహాల కూటమి అయితే ఉండనే ఉంటుంది. కనుక మనకి 6 గ్రహాల కూటమి అనేది రోజు, రోజున్నర ఉన్నప్పటికీ కూడా ఈ పంచగ్రహ కూటమి అనేదైతే గనక మరి కొద్ది రోజులు ఇంకా ఎక్కువే ఉండటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఇప్పుడు మరి ఇది ఏ ఏ రాశుల మీద దీని యొక్క మంచి ప్రభావం ఉంటుంది, ఏ ఏ రాశుల మీద కొంతవరకు ఇది చెడు ప్రభావాన్ని చూపుతుంది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఇక్కడ మరి ఏదైనప్పటికీ కూడా ఈ వ్యయ స్థానంలో మేష రాశికి ఈ గ్రహ కూటమి అనేది ఏర్పడింది కనుక, మేష రాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనుక వాళ్ళకి ఏదైనప్పటికీ కూడా ఆకస్మికంగా అధిక ధన వ్యయం అవ్వటం అనేది, తర్వాత అనుకోని మార్పులు కలగటం అనేది, ఇక తర్వాత వచ్చేప్పటికి శిరస్సుకి సంబంధించినవి గానీ, కొంతవరకు కంటికి సంబంధించినవి గానీ, చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తటం అనేది మేష రాశికి ఉంటుంది. కానీ ఇదే గ్రహ కూటమి అనేది వృషభ రాశి వారికి మాత్రం చాలా చక్కటి లాభాల్ని కలిగిస్తుంది. కనుక ఒక విధంగా చెప్పాలి అంటే గనక ఈ గ్రహ కూటమి అనేది వృషభ రాశి వారికి మాత్రం చాలా మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే దీని యొక్క రాశ్యాధిపతి మనకి ఏదైనప్పటికీ కూడా వక్రించి ఉన్నప్పటికీ కూడా ఓర్చలో ఉండటం అనేది ఒకటి. ఆ తర్వాత మరి ఈ గ్రహ కూటమి అంతా కూడా లాభస్థానంలో పట్టడం అనేది. కనుక ఏదైనప్పటికీ కూడా ఒక పట్టిందల్లా బంగారమా? లేదా వాళ్ళు తీసుకున్న కార్యాలన్నీ కూడా సఫలీకృతమా? ఇలా ఆలోచించినప్పుడు ఏదైనా సరే ఆ యొక్క పదాల్ని కొంతవరకు ఎక్కువగా మనం వృషభ రాశి వారికి ఆపాదించడానికి ఉంటుంది. కనుక వృషభ రాశి వారికైతే గనక ఈ యొక్క గ్రహ కూటమి అనేది చాలా మంచి చేయటానికి, తర్వాత కూడా ఈ పంచగ్రహ కూటమి కూడా ఇంకా లాభస్థానం మీదే ఉంటుంది కనుక, వారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులు అవ్వటం, తర్వాత ఏవైనా కొత్తవి గానీ ఏవైనా కొనాలి, కొనుగోలు చేయాలన్నా కూడా పూర్తవటం, బంధుమిత్రుల సహకారం లభించటం అనేది కూడా ఉంటుంది. తర్వాత మిథున రాశి వారికొచ్చేప్పటికి కూడా ఇదేమి పెద్ద గ్రహకూటమి అనేది మరీ చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఉండవు గానీ, ఉద్యోగాల్లో ఒక్కోసారి అనుకోని మార్పులు రావడానికి ఉంటుంది. అలాగే కొంతమంది ఉన్నట్టుండి అప్పటిదాకా చేసే ఉద్యోగాల్ని వదిలేసి మళ్ళీ కొన్నాళ్ళు అంతరాయం ఇచ్చి మళ్ళీ చేరటం, ఇలా కొంత ఉద్యోగం మీద మటుకు కొంత ఇబ్బంది లేదా ప్రభావం చూపించడం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మిథున రాశి వాళ్ళకి కూడా సంతృప్తికరంగానే సాగిపోవటం అనేదైతే ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికైతే గనుక, కర్కాటక రాశి వారికైతే కూడా చెప్పుకోదగిన ఇబ్బందయితే ఏమీ
కనిపించడం లేదు. ఎందుకంటే భాగ్యస్థానంలోనే ఇది రావటం అనేది ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పటిదాకా గత 2, 2.5 ఏళ్లుగా పైనుంచి కూడా వీళ్ళకి ఏదైతే ఈ అష్టమ శని ఉందో అది కూడా మరి ఎప్పుడైతే మీనానికి శని వచ్చాడో ఆ అష్టమ శని కూడా తొలగిపోయింది. కనుక కర్కాటక రాశి వారికి చూసినప్పటికీ కూడా వీరికి కూడా అత్యధిక భాగం మంచి ఫలితాలున్నాయి. ఏవైనా దూర ప్రాంతాలకి వెళ్ళాలంటే సాధ్యమవుతుంది. దూర ప్రయాణాల కోసం ఇప్పటికే కృషి చేస్తున్న వాళ్ళు ఇంక ముందు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువుంటాయి. ఇక బాగా జాగ్రత్త పడాల్సిన రాశుల్లో ఈ షష్టగ్రహ కూటమి అనేది కొద్దిగా సింహరాశికి వ్యతిరేకం అనేది. ఈ సింహరాశికి ఎందుకంటే ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో పట్టడం, పైగా రాస్యాధిపతి శత్రుగ్రహమైన శనితో కూడుకుని అష్టమంలో ఉండటం వల్ల ఒక విధంగా చెప్పాలి అంటే గనక ఈ షష్టగ్రహ కూటమి అనేది ఎక్కువగా సింహరాశి మీద ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని సింహరాశి వాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు కూడా ఉన్నంతలో ఏదైనా సరే వాళ్ళు దైనందికంగా ఎలా వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోవటం మంచిది గానీ, కొత్త కొత్త ప్రయోగాలకు గానీ, కొత్త కొత్త మార్పులకు గానీ శ్రీకారం చుట్టకుండా ఉండటం అనేది మరి చెప్పదగిన సూచన. కనుక సింహరాశి వారికి మాత్రం అంతంత మాత్రంగా మాత్రమే ఈ యొక్క గ్రహకూటమి ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఇక కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట విషయాల్లో మాత్రం చాలా చక్కటి ప్రశంసాపూరితమైన, అభివృద్ధిదాయకమైన పరిస్థితులైతే ఉంటాయి గానీ, ఇంటి పరిస్థితులు మాత్రం ఏమంత ఆశాజనకంగా ఉండవు. ఇంట్లో ఎప్పుడు తరచూ ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తూ ఉండటం, తర్వాత ఇంట్లో మరి ఈ రక్త సంబంధికులు అవ్వచ్చు, మరి బంధువులు అవ్వచ్చు, వీళ్ళతో కూడా సంబంధ బాంధవ్యాలు నిలకడగా కొనసాగలేకపోవటం, భార్యాభర్తల మధ్య ఏవైనా సరే ఇబ్బందులు, సంతానపరంగా కూడా ఏవైనా సరే చింతలు. కనుక వీరికి బయట జీవితం బావుంటుంది. ఇంటి జీవితం కొంతవరకు అంతంత మాత్రంగానే సాగుతుంది. ఇది కన్యా రాశి వారికి. ఇక తులారాశి వారికొచ్చేప్పటికి మాత్రం ఇది గ్రహ కూటమి 6 గ్రహాల కూటమి 6వ ఇంట్లోనే పడటం అనేది చాలా శుభదాయకం. గోచారంలో ఎప్పుడు కూడా అధిక గ్రహాలు 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ మేలు చేయటం అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా మరి తులారాశి వారికి కూడా ఖచ్చితంగా వారు అనుకున్న విధానంలో అభివృద్ధి చెందటం, వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరించటం, కొత్త కొత్త పదోన్నతులు లభించటం, ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకోని మంచి అవకాశాలు లభించడానికి కూడా ఈ తులారాశి వారికి ఉన్నాయి. కనుక ఇప్పుడు ఏదైనా సరే తులారాశి వారు కొత్త మార్పుల కోసం అన్వేషిస్తున్నట్టయితే, లేదా ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఇది చాలా మంచి తరుణంగా చెప్పవలసి ఉంటుంది. కనుక తులారాశి వారికి ఇబ్బంది లేదు. కానీ 6వ ఇంట్లో ఎప్పుడైతే కొన్ని గ్రహాలు అయితే వ్యతిరేక గ్రహాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా సరే కంటికి సంబంధించినవి గానీ, కడుపుకి సంబంధించినవి గానీ కొంత అనారోగ్య సమస్యలు రావడానికి తులారాశి వారికి అవకాశం ఉంది. ఇంక మిగతా విషయాలన్నీ కూడా ఈ తులారాశి వారికి కూడా చాలా మంచిగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి వచ్చేప్పటికి ఏంటంటే మిశ్రమ ఫలితాలు వీరికి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంచమ స్థానంలో కొన్ని గ్రహాలు గోచార రీత్యా యోగించవు. వీళ్ళకి పంచమ స్థానంలోనే ఈ రకమైన గ్రహ కూటమి ఏర్పడటం అనేది జరిగింది. అయితే కొంతవరకు వీళ్ళకి ఊరట ఏంటంటే గనక వీళ్ళకి కూడా ఇంచుమించు 2.5 ఏళ్ల పైనుంచి ఏదైతే అర్ధాష్టమ శని ఉందో, ఆ అర్ధాష్టమ శని మార్చి 29వ తారీఖు రాత్రి నుంచి వీరికి తొలగిపోయింది. కనుక శని తాలూకు ప్రభావం నుంచి వీళ్ళు కొంత బయటపడటం, అప్పటిదాకా ఏవైనా సరే కొంత పెండింగ్‌లో ఉన్న పనులు కొంత ముందుకెళ్ళటం అనేది ఉంది. అయితే ఇటు సంతాన పరంగా మాత్రం ఏవో రకమైన చికాకులు, ముఖ్యంగా వీరి యొక్క ఆలోచన తీరులో కూడా కొంత తొందరపాటు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు లేదా మానసిక అశాంతికి లోనవటం అనేది ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంతకితం చేస్తున్న వ్యాపారాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, అలాంటి వాటిలో మాత్రం నెమ్మది నెమ్మదిగా పుంజుకోగలుగుతారు. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే పిల్లల పరంగా మాత్రం కొంతవరకు ఏదైనా సరే అసౌకర్యం గానీ, కొంత మానసిక చింత గానీ ఉంటాయి. అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా గానీ ఒక నెలలు వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఈ షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ వాటికి కొంతవరకు దూరంగా ఉండటం, లేదా బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం, లేదా దీర్ఘకాలికమైన వాటి మీద పెట్టుబడి పెట్టడం. ఈ రకంగా కొంత జాగ్రత్త తీసుకుంటే గనక వృశ్చిక రాశి వారికి కూడా బానే ఉంటుంది. ఇక ధనుర్రాశి. ధనుర్రాశి వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఏదైతే మరి ఈ అర్ధాష్టమ శని అనేది వృశ్చిక రాశికి వెళ్ళిపోయి ఈ ధనుర్రాశికి కలగటం అనేది, తర్వాత మరి 4వ ఇంటిలోనే ఈ యొక్క గ్రహ కూటమి ఏర్పడటం అనేది.
కనుక వీళ్ళకి ఏదైనా సరే ఒక్కోసారి ఆకస్మికంగా ఇల్లులు మారే అవకాశం కానీ, లేదా ప్రాంతాలు మారే పరిస్థితులు కానీ తలెత్తొచ్చు. తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే గనక వాటి యొక్క నియంత్రణ కోల్పోయే అవకాశాలైతే ఉంటాయి. తర్వాత భార్య, భర్తలు ఎవరైనా సరే ఉన్నట్టుండి ఒకళ్ళు అదుపు తప్పటం గానీ, ఒక్కోసారి చెడు దారుల్లో మళ్ళడానికి కానీ అవకాశం కూడా కొద్దిగా ఎక్కువే ఉంటుంది. కనుక ఈ ధనుర్రాశి ఏదైతే ఉందో వారికి బయట వీరు చేసే ప్రయత్నాల్లో అపజయాలు పాలవటం గానీ, తర్వాత ఇతరులతో వీరు మసిలే తీరులో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవటం అలాంటివైతే మంచిగానే ఉంటాయి గానీ, ఇంటి వ్యవహారాలు వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్య వ్యవహారాలు కొంతవరకు చికాకు కలిగించడానికి లేదా ఒత్తిడికి గురి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ధనుర్రాశి వాళ్ళకి కూడా మరీ ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయని చెప్పలేం. ఇక మకర రాశి. మకర రాశి వారికైతే గనక వీరికి ఏలినాటి శని మార్చి 29 రాత్రి నుంచి తొలగిపోయింది కనుక వీరికి మరి తృతీయంలోనే ఈ యొక్క గ్రహాలన్నీ కూడటం వల్ల వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పాల్సి ఉంటుంది. మకర రాశి వారికి ఇటు అప్పటిదాకా ఏదైనా సరే బంధువుల మధ్య, భార్యాభర్తల మధ్య ఏమైనా సరే అపార్థాలకి తావిచ్చే సంఘటనలు తరచూ పునరావృతం అవుతున్నట్టయితే గనక వాటి బారి నుంచి కొంత బయటపడటం అనేదైతే ఉంటుంది. తర్వాత ఏదైనా సరే చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ అంటే దూర ప్రయాణాలు కాకుండా దగ్గర ప్రయాణాలు చేస్తూ ఆ రకంగా మరి జీవనోభృతి పాటుపడుతున్న వాళ్ళకి ఇంకా విజయావకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఏదైనా సరే ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్లు అనుకోండి, ఇలాంటి వాళ్ళు ఒక ప్రదేశం వదిలి ఒక్కొక్క ప్రదేశానికి వాళ్ళ వ్యాపార రీత్యా వెళ్తూ ఉంటారు కదా! సో, అలాంటివి ఏదైనా సరే ఈ ప్రయాణంతో ముడిపడి చేసే వ్యాపారాలు అనుకోండి, లేదా ఉద్యోగాలు అనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం చాలా చక్కటి మంచి కాలంగానే మకర రాశి వాళ్ళకి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ మకర రాశి వారికి ఈ గ్రహకూటం వల్ల మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు వచ్చే పరిస్థితులైతే కనిపించడం లేదు. కుంభరాశి మరి ఏదైతే సింహరాశి తర్వాత కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన రాశి అయితే గనక మరి కుంభరాశి. ఎందుకంటే కుంభానికి ఇప్పుడు ప్రస్తుతానికి ధనస్థానంలోకి శని రావటం అనేది ఒకటి జరిగింది. దీంతో పాటుగా ఏదైతే మరి అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా ఇటు రెండవ ఇంట్లోకి అడుగుపెట్టడం అనేది ఆర్థిక పరిస్థితుల మీద ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఇక్కడి నుంచి అసలే ఇప్పటికే గత కొద్ది ఏళ్ళగా ఏలినాటి శని ప్రభావంతో సతమతమైపోయి, తర్వాత మరి వృత్తి ఉద్యోగాల్లో కూడా అత్యధికంగా ఒత్తిడులు ఎదుర్కొంటూ భారాన్ని మోస్తూ ఏవైతే మరి జీవితాన్ని రంగరించుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు పెద్దగా విపశమనం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా ఆర్థికంగా మరింత ఖర్చులు పెరగటం, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా మన అప్పుల కోసం పరిగెత్తవలసిన పరిస్థితి రావటం, ఇప్పటికే అప్పు తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ రుణ దాతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఎదురవటం, కనుక వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు మాత్రం కొంతవరకు నిలకడగా ఉండలేకపోవటం. పోనీ సంపాదించిన వాడు సుఖపడుతున్నాడా అంటే కనుక ఎంత సంపాదించినా కూడా అది మళ్ళీ తిరిగి ఏమొచ్చిందో ఏమైపోయిందో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగానే ఈ కుంభరాశి వారికి